అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 22 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు పొందాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో గట్టి మనస్తత్వం కలిగిన వారు, ఎంతో లోతుగా ఆలోచన ఉంటారు, ఎంతో గోప్యత ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వం బయటకి చాలా గట్టిగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు కలవారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో మెతక స్వభావం, అలాంటి మనసు కలిగిన వారు నమ్మిన వారికి ప్రాణమైనా ఇస్తారు. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం జీవితాంతం అస్సలు మర్చిపోరు. ఒక్కసారి మోసపోతే జీవితాంతం గుర్తుంటాడు. వారికి అంటే అసలు ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక ధోరణ వచ్చేసరికి రహస్యంగా పనులు పూర్తి చేసే శక్తి ఉంటుంది. ఆత్మకథపై ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎంతో ఎక్కువ. వీరి యొక్క భావాలను బయట పెట్టలేకపోయినా వీరి మనసులో కొత్త ఆశలు కూడా వెలుగుతూ ఉంటాయి. ముఖ్య ఫలితాల గురించి తెలుసుకుంటే కనుక ఒక స్త్రీ వల్ల వీరికి జరగబోయేటువంటి ఆశ్చర్యమైన ఒక సంఘటన ఏంటంటే గనక ఆ స్త్రీ అనుచరులు లేదా బంధువుల ద్వారా ఆర్థిక లాభం అయితే వీరికి రావచ్చు. తల్లి లేదా భార్య లేదా ఒక మంచి వార్త అయితే వీరికి సంబంధించిన ఒక చర్చ ప్రారంభం అయితే వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం ఒకటి వీరికి అనుకూలంగా మారటం అయితే జరుగుతుంది. దాని ద్వారా వీరు షాక్కి గురవబోతున్నారు. ఇది నిజమా కళ అనుకునే లోపు ఆ సంఘటన మీకు మేలు చేసే విధంగా అయితే ఉంటుంది. ఉద్యోగపరంగా చూసినట్లయితే గనక ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియర్ అవ్వడం కూడా ఆ మహిళ పట్ల మీరు వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక మీ పెట్టుబడుల లాభాలు గటిస్తారు. భాగస్వామి ద్వారా మద్దతు రావడం కూడా జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత ఒక డీల్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది. ఆ దంపతుల మధ్య అబద్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తలు మాట్లాడేటప్పుడు మృదుత్వం చాలా అవసరము. అలాగే మీ యొక్క బంధాలు గట్టిపడాలంటే తప్పకుండా మీరు మనసు విప్పుకొని మాట్లాడి తీరాలి. సాయంత్రం ముఖ్యమైనటువంటి కాల్స్ రావచ్చు. సింగిల్స్కి మాత్రం కాల్స్ రావచ్చు. విద్యార్థులు చూసినట్టయితే మాత్రం వీరికి చదువులో ఏకాగ్రత చాలా పెరుగుతుంది. రాత్రి 8 తర్వాత మంచి ఫలితాలు తప్పకుండా ఏర్పడబోతున్నాయి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ధైర్యం పెరుగుతుంది. రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, ఆకుపచ్చ, పసుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు అవనైతే మీరు తప్పకుండా అవి ధరించడం ఎంతైనా అవసరం. అలాగే మీకు కలిసి వచ్చే అంకెలు 9, 7 అని అయితే చెప్పుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. తొందరపాటు నిర్ణయాలు వద్దనే వద్దు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నో సమస్యలు రావడం అయితే జరుగుతూ ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో అజాగ్రత్తగా ఉండడం అస్సలు మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడడం, ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు. రాత్రి ఆలస్యంగా ప్రయాణం మాత్రమే తగ్గించడం ఎంతైనా అవసరం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే రక్తపోటు లేదా ఒత్తిడి చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాస్త కోపాన్ని అయితే తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. కోపం వల్ల ఎంతో బీపీ ప్రెజర్ అయితే పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఎదుటి వ్యక్తులను అనే మాటల వల్ల కాస్త బాధ కలుగుతుంది. రేపటి రోజున ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు ఎంతో ప్రశాంతంగా ఉండడం అయితే ఎంతైనా అవసరం. రేపటి రోజున తేలికపాటి ఆహారాలు తీసుకోవడము ఎంతైనా మంచిది. రేపటి రోజున మసాలాలు, ఆయిల్ ఫుడ్ తగ్గించడం చాలా మంచిది. ఇంట్లో చక్కగా వండేటువంటి ఆహారాన్ని మీరు సేవించడం వల్ల దాని ద్వారా మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండడం ఎంతైనా మంచిది. ఆరోగ్యపరంగా అతి జాగ్రత్తలు తీసుకోవడం అయితే చెప్పని తగిన సూచన అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశిగల వారికి అనుకూలంగా ఉన్నా కూడా అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశిగల వారు వాదనలకు లోనయ్యే అవకాశం కూడా ఉంది కనుక నిర్ణయాలను దృఢంగా అయితే తీసుకోవాలి. వీరి యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటన ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే విషయం అనేక రకాలుగా బాధించే విధంగా సూచనలు కనబడుతున్నాయి. రేపటి రోజున మీకు దగ్గరయ్యే సంబంధం ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క, చెల్లికి, భార్య ఎవరైనా కావచ్చు, సోదరమణులు ఎవరైనా కావచ్చు, ఒక మంచి అవకాశం అయితే లభించే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఒక పని వల్ల అయితే ఆర్థికంగా చిన్న సహాయం లేదా మంచి సలహా కూడా కావచ్చు. ఒక అపోహ అయితే తొలగిపోయి సంబంధం మళ్ళీ బలపడబోతుంది. మీకు మొహమాటం ఎక్కువ ఆశ్చర్యంగా అనిపించినా కూడా ప్రేమికుల మధ్య ఉన్నటువంటి చిన్న అబద్ధాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ముందు ఎవరు మాట్లాడిన ఈగో కూడా తగ్గుతుంది. ఒంటరి రాశి వాళ్ళైతే వీరు పరిచయం చాలా ఎక్కువగా అయితే పెంచుకోబోతున్నారు. భార్యాభర్తల మధ్య ఓపెన్గా మాట్లాడుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఒక స్త్రీ మాటికి శుభ ఫలితాలను అయితే దారితీస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తులో లాభం అనేది ఉంటుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే రేపట్లో ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. పెద్దవారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఒక శుభవార్త వినే సూచనలు కూడా ఉన్నాయి.
ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే స్త్రీ యొక్క సహోద్యోగులు, ఉన్నతాధికారులు ఒక మంచి అవకాశం అయితే కలిగించబోతున్నారు. నిలిచిపోయినటువంటి పనులు కూడా, సమస్యలు కూడా మీకు పరిష్కార దిశగా అయితే నడవబోతున్నాయి. రేపటి రోజున కలిసి వచ్చే అనుకూలత సంఖ్యలు మీకు తప్పకుండా సమయాలు అన్ని రకాలుగా అయితే కలిసి రాబోతున్నాయని ఎక్కువ సూచనలు అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా ఐశ్వర్యం, సౌకర్యం, మీకు దాంపత్యం శాంతి కోసం ఎన్నో పూజలు అయితే, పరిహారాలు అయితే వీరు చేయవలసిన అవసరం అయితే ఉంది. మీరు తప్పకుండా రేపటి రోజున ఇష్టదైవారాధన చేసుకోవడం, ఉదయాన్నే నిద్రలేచేయవలసిన పూజల గురించి అయితే తెలుసుకుందాం. చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ఆరాధన మొదలుపెట్టి స్వామివారికి పిండి దీపాలు వెలిగించడం ద్వారా, తులసిమాల సమర్పించడం ద్వారా ఎంతైనా మంచి జరుగుతుంది. తప్పకుండా రేపటి రోజున కులదేవత ఆరాధన కూడా మీరు అసలు విస్మరించవద్దు. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పాత్రలు కావాల్సిందిగా అయితే కోరుతున్నాము. మీరు తప్పకుండా రేపటి రోజున పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, అలాగే రావి చెట్టు మొదట్లో ఆవినెత్తో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం కూడా ఎంతైనా మంచి జరుగుతుంది. తప్పకుండా రేపటి రోజున మీరు ఇటువంటి ఫలితాలన్నీ సాధించాలంటే కనుక మీరు తప్పకుండా చేసి తీరాలి. ఇక దాంపత్య శాంతి కోసం వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే దీపాన్ని వెలిగించాలి. చిన్న తీపి వంటకాన్ని కూడా మీరు నైవేద్యంగా అయితే పెంచుకోవడం ఎంతైనా మంచిది. ఆరోగ్య పరిహారం కోసం వచ్చేసి మీరు అనుకూలంగా ప్రతిరోజు కావాల్సిన తులసి నీళ్ళు తాగడం అయితే ఎన్నైనా మంచిది. ఆరోగ్యంగా, మానసికంగా ఒత్తిడైతే తగ్గుతుంది. రోజు ఆరోగ్య సమస్యలు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి దానాలు చేయడం వల్ల మీకు శుభం కలుగుతుందంటే, తెల్లని వస్త్రాలు లేదా చీర, పాలు ఏవైనా కానీ సరే మీకు తోచినంత సహాయం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. పేదవారికి ఎటువంటి దాన ధర్మాలు చేసినా కూడా మీకు దానికి రెట్టింపు ఫలితాలు అయితే తప్పకుండా అయితే వస్తాయి. గ్రహ ఫలితాలు, నవగ్రహ దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. రేపటి రోజున అన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు రేపటి రోజున సాయంత్రం 6 గంటల సమయం తర్వాత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా సహజంగా లోపల మీకు లభించే, బయట కఠినంగా కనిపించినట్టు మనసులో ఎంతో బాధతో కూడి ఉంటారు. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తీసుకురాబోతున్న ఒక స్త్రీ అయితే మీ అత్తవారింటి నుంచి లేదా భార్య ద్వారా కూడా ఆస్తి కానీ, లాభం కానీ మీకు ఒక శుభసూచన అయితే కనబడుతుంది. మొదట మీరు నమ్మలేని వార్త మీకు అనిపించినా కూడా తర్వాత అది ఆశ్చర్యాన్ని కలిగించేలాగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల వచ్చే మార్పు మీకు ఎలా ఉంటుందంటే కనుక, మీ దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ, భార్య కానీ, పెద్దమ్మ కానీ, అక్క కానీ, ఎవరైనా ఒక మహిళ ద్వారా ఒక ఆస్తిపత్రం, డబ్బు లేదా వారసత్వ విషయంలో వచ్చే క్లారిటీ సూచన అయితే మీకు తప్పకుండా కనబడుతున్నాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం అయితే ముందుకు కదలబోతుంది. ఒక చిన్న సంతకంగా, ఒక చిన్న మాట, ఒక చిన్న భవిష్యత్తు పెద్ద బలంగా చేకూరబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు తప్పకుండా స్పష్టత అయితే వస్తుంది. కేవలం డబ్బు అయితే కాదు, గౌరవ ప్రతిష్టలు కూడా మీకు మెండుగా అయితే పెరగబోతున్నాయి. ఇందులో ఒక భాగమేనైతే తెలుసుకోవాలి. చిన్న చిన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే కలబోతున్నారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. మీరెంతో ఓర్పుగా, నేర్పుగా ఉండడం ద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న దేవతారాధన అంతా చేయడం వల్ల మీకున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగారి వారికి రేపటి రోజున ఎటువంటి దినఫలాలు అయితే ఉండబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.